హాయ్ అండి. పళ్ళ పచ్చడి పెట్టేసుకుందాం. దీనికోసం నేను కేజీ మిరప్పళ్ళు తీసుకున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో. వీటిని చక్కగా తొడియాలు తీయకముందే నీట్‌గా కడిగేసుకొని ఒక క్లాత్‌లో వేసి తుడిసేసుకొని తొడియాలు తీసుకొని పెట్టుకోవాలండి. కేజీ మిరపకాయలకి 200 గ్రాముల చింతపండు పడుతుందండి. గిద్దెన్నర ఉప్పు పడుతుంది. గిద్దెం బావు కానీ గిద్దెన్నర కానీ చూసి వేసుకోవాలండి. ఒక 200 గ్రాముల వెల్లుల్లిపాయలు, చూడండి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటూ కొద్దిగా చింతపండు వేసుకుంటూ వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం అంతా పసుపు కూడా వేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్న పండు మిరపకాయలలో కొంచెం అంత చింతపండు, ఉప్పు, పసుపు వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా కొంచెం ఎదగాలండి. మళ్ళీ ఒకసారి పట్టేసుకుందాం. పండు మిరపకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఇలా మెత్తగా పట్టేసుకుందాం. మనం ఇలా పండు మిరపకాయలని ఉప్పు, చింతపండు వేసి తొక్కేసి పక్కకు పెట్టేసుకొని కూడా టమాటా, గోంగూర ఇలా పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా ఈ కారాన్ని యూజ్ చేసి అందులో తాలింపు వేసేసుకోవచ్చండి. చూడండి పండు మిరపకాయలన్నిటిని ఇలా కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు వేస్తూ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇందులో మెంతులు, ఆవాలు ఒక 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించి ఆ పొడిని కూడా ఇందులో కలుపుకోవాలండి. మీకు అది వీడియోలో చూపించలేదు నేను వేయించడం. 2 స్పూన్ల మెంతులండి, 1 స్పూను ఆవాలు పడతాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కొలతలతో కనుక మీరు పండు మిరపకాయ పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం కన్నా ఎక్కువనే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కేజీ మిరప్పళ్ళకి 200 గ్రాములు చింతపండు, 200 గ్రాములు వెల్లుల్లి, ఒక గిద్దెం బావు కానీ చూసుకొని మళ్ళీ పడితే కొంచెం అంత ఉప్పు గిద్దెన్నర లోపు పడుతుందండి. ఉప్పు వేసేసుకొని ఒక 2 స్పూన్ల మెంతులు, 1 స్పూను ఆవాలు దోరగా వేయించి పొడి చేసి కలిపేసుకోండి. చూడండి మన పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు పెట్టేసుకుందాం. చూడండి బాగానే పెట్టేసి ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు కూడా వేసేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు ఇలా కొంచెం అంతా కరివేపాకు వేసేసుకున్నా. ఇందులో కూడా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి మీరు. నేను వేయలేదు కానీ మీరు వేసేసుకోండి. అప్పుడు బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఆయిల్లో వెల్లుల్లిపాయ వేగితే పచ్చడి స్మెల్ బాగా వస్తుందండి. పసుపు పచ్చట్లో వేసాం కదా, ఇందులో వేయకపోయినా ఏం లేదు. కావాలనుకుంటే కొంచెం వేసేసుకోండి. కొంచెం అంతా ఇంగువ కావాలనుకునే వాళ్ళు కూడా ఇంగువ వేసేసుకోండి. తాలింపు కొంచెం వేడి తగ్గిన తర్వాత మన పండు మిరపకాయల పచ్చడి వేసి ఇందులో కలిపేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ పండు మిరపకాయ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. నాకైతే పచ్చడి పెట్టిన రోజే ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కొంచెం 2-3 రోజులు అలా మగ్గిన తర్వాత తింటారు. కానీ నాకైతే పెట్టిన రోజే తాలింపు పెట్టేసుకొని తినేస్తానండి నేను. చూడండి ఆయిల్లో సరిపోయేంత వరకు పచ్చడిని కలిపేసుకుందాం. మిగతా పచ్చడి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం
తాలింపు పెట్టేసుకుందామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా కొలతలతో పండుమిరపకాయ పచ్చడి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమంది పండుమిరపకాయ పచ్చడి ఇప్పటివరకే పెట్టేశారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా ఇదే కొలతలతో పెడతారో అయితే నా కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మన పండుమిర్చి పచ్చడి తాలింపు కూడా పూర్తయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో.